హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 18ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ దగ్గరికి ఏయున్ అయితే వస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ ఏయున్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా గట్టిగా అయితే అరుస్తుంది ఏయున్ అని చెప్పి. ఏయున్ అయితే అంటది, ఎందుకే నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఎంత ఎంబరేజింగ్ ఉంటుందో తెలుసా నాకు అనగానే, నిజంగా నువ్వు వచ్చావని నేనైతే కలలో కూడా ఊహించలేదు అని హీరోయిన్ అయితే అంటది. చెర్రీ, నువ్వు చాలా మారిపోయావు, అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నా, అంత అందంగా ఉన్నావు అనగానే, నువ్వు కూడా అలానే ఉన్నావు అని చెప్పి ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటారు. అలా ఇద్దరు ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఏయున్ అయితే అంటది, ఈ కాలేజ్ ఫుడ్ అస్సలు చాలా వరస్ట్గా ఉంది. ఎంత వరస్ట్గా అంటే కొంచెం మన స్కూల్ ఫుడే బెటర్ అనుకుంటా అని అనగానే మన హీరోయిన్ అయితే అంటది, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మా సీనియర్స్ అయితే చెప్పారు ఇక్కడ ఫుడ్ బాగోదని, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుందో కూడా చెప్పారు. సో నాకు బాగా ఆకలేసినప్పుడు అక్కడికి వెళ్ళి తింటాము మేమంతా అని చెప్పిన వెంటనే, అలాగైతే ఇక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదా? నువ్వెందుకైనా మంచిది యూక్యూబ్ కూడా కొంచెం ఫుడ్ అనేది తీసుకువెళ్ళచ్చు కదా, తన ఫుడ్ కూడా మంచిగా ఉండదేమో అని చెప్పి ఏయున్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే, నేనెందుకు వాడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, తనకి ఒక స్కూల్ ఉంది అండ్ దాంట్లో కూడా క్యాఫ్టేరియా ఉంది, కావాలంటే తను ఎక్కడికైనా వెళ్ళి తినొచ్చు, నేనే స్పెషల్గా ఏమీ వాడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే ఏయున్తో అంటది. ఇంకా హీరోయిన్ ఇలా అయితే అనేసరికి, అయినా నువ్వు ఎందుకని ఇంత సడన్గా నాకు చెప్పకుండా హాంకాంగ్ వచ్చేసావు, అయినా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నావా అని చెప్పి ఏయున్ అనేసరికి ఏయున్ అయితే అంటదన్నమాట, అదేమీ లేదు అని చెప్పి, ఏ కారణం లేకుంటే ఇక్కడికి వచ్చావంటే నువ్వు యూక్యూని చూడడానికి వచ్చావని నాకు అర్థమైందిలే అని చెప్పి హీరోయిన్ అనగానే ఇంకా ఏయున్ అయితే అంటదన్నమాట, నువ్వేం ఆలోచిస్తున్నావు, నేను ఇప్పుడు కాలేజీలో ఉన్నాను, ఇంకా పాస్ట్ని తలుచుకొని ఇలా ఉంటాను అనుకుంటున్నావా? అసలు నేను పాస్ట్నే తలుచుకోవడం లేదు, నీకు అర్థమవుతుంది కదా అనగానే, సరేలే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పా అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు, షాపింగ్ చేయడానికి బట్టలు కొనుక్కోవడానికి వచ్చాను అంతే అనగానే, ఏంటి నువ్వు నిజంగా షాపింగ్ చేయడానికి బట్టలు కొనుక్కోవడానికి మాత్రమే వచ్చావా అంటే, నీకు తెలుసు కదా నేను చిన్న బిజినెస్ అనేది పెట్టానని చెప్పి అందుకోసమే వచ్చాను అని చెప్పి, ఇంకా ఆ షాపింగ్కి వెళ్ళి అక్కడ బేరాలు అయితే ఆడతారన్నమాట, తక్కువ రేటుకి ఇవ్వమని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా బట్టలన్నీ కొనుక్కుంటూ ఉంటారు. సరేలే ఆగు, నేను యూక్యూకి కూడా కాల్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇదంతా వింటున్న ఏయున్ అయితే, ఎందుకే వాడికి కాల్ చేయడం అని అంటే, మనందరం కలిసి భోజనం అనేది చేద్దాం, నువ్వు కూడా ఎలాగో హాంకాంగ్లో ఉన్నావు కదా, ఇంకా అందరం కలిసి భోజనం చేయొచ్చు అనగానే, నాకు తన్ని చూడాలని లేదు అండ్ నేను తనతో మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పి ఏయున్ అయితే అంటది. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అడుగుతుంది, మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి, అందుకేనా నువ్వు వాడితో మాట్లాడాలనుకోవడం లేదు, అందుకే చూడాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, అదేమీ లేదే అని చెప్పి ఏయున్ అయితే అంటది. మరి ఎందుకని వాడిని అవాయిడ్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా నేను అని చెప్పి హీరోయిన్ అనేసరికి, అదేమీ లేదు, నేను పాస్ట్కి అటాచ్ అవ్వి ఉండాలని చెప్పి అనుకోవడం లేదు, ఇంకా చెప్పాలంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తను నాకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను తనతో డేటింగ్ అనేది చేస్తున్నాను అంతే అనగానే, ఏంటి ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తున్నావా, కానీ ఇప్పుడే ఎలాగా, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎందుకని చెప్పలేదు ఒక అబ్బాయితో డేట్ చేస్తున్నా సరే, ఎప్పటి నుంచి మీ డేటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి, తనెవరో కాదు నా క్లాస్మేటే, కొన్ని నెలల క్రితమే మేమిద్దరం డేటింగ్ అనేది చేయడం మొదలు పెట్టాము, కానీ మేమిద్దరం లవ్ అయితే చేసుకోవడం లేదు, తను నాకు హెల్ప్ చేశాడు నా ఆన్లైన్ స్టోర్ కోసం, అంతేకాని తన మీద నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఏమాత్రమూ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము జస్ట్ పార్ట్నర్స్ లాగే ఉంటాము, కానీ బయటికి మేమిద్దరం పార్ట్నర్స్ లాగా డేటింగ్ చేసినట్టు కనబడతాం, కానీ లోపల అయితే ఏమీ ఉండదు, మాకు జస్ట్ మా పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనగానే, ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అంటదన్నమాట, యూక్యూన్ నాకు టెస్ట్ చేశాడు ఆగు అని చెప్పి. ఇదంతా వింటున్న ఏయున్ అయితే, నువ్వు తనకి మెసేజ్ చేసావా, తనకి ఏమైనా చెప్పాడా చెప్పు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్కి ఏమర్థమవుదు. ఎందుకే నువ్వు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు, తను నాకు ఏం చెప్పేస్తాడని చెప్పి అంత టెన్షన్ పడిపోతున్నావు చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే ఎటకారంగా అడుగుతుందన్నమాట. కానీ ఏయున్ మాత్రం, అదేమీ లేదు, జస్ట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అంతే, తను ఏమైనా చెప్పాడా అని చెప్పి, ఎందుకంటే నువ్వు అప్సెట్గా కనబడుతున్నావు కదా అందుకే అంటే, ఓహో నేను అప్సెట్గా కనబడుతున్నాను కాబట్టి నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నావా, అదేమీ లేదు, నేను కలవాలి నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి మాత్రమే అన్నాడు. సో తను ఏం చెప్తాడో ఏంటో అనేది నాకు తెలీదు, నేనైతే వెళ్ళి కలవాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఏయున్ కూడా సరే అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే యూక్యూ దగ్గరికి వెళ్ళి, రే నువ్వు నాకు నిజాయితీగా చెప్పరా, అసలు ఎందుకని నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే, యూక్యూన్ అయితే అంటాడు, చెర్రీ ఇప్పుడు వరకు నువ్వు ట్యూషన్స్ చెప్పి ఎంత అమౌంట్ అనేది సేవ్ చేసావు చెప్తావా నాకు అనగానే, ఆహా నాకు అర్థమైంది, ఇప్పుడు నీకు అప్పుగా డబ్బులు అనేవి కావాలి నా నుంచి, అందుకే కదా ఇక్కడికి వచ్చి నాకు కేక్ కూడా తీసుకొచ్చావు చెప్పు అని చెప్పి అనగానే, ఇక్కడ ఏయున్ అయితే అంటాడనమాట, అదేమీ లేదు, జస్ట్ నేను చూడడానికి మాత్రమే వచ్చాను అంటే, అవునా
అయినా నువ్వు నన్ను ఎందుకు మనీ అడుగుతావు, మీ డాడీయే నీకు చాలా ఎక్కువ మనీ ఇస్తారు కదా అని చెప్పి అనగానే, అవును సరేలే, నువ్వు ఎలాగో ఓల్డ్ ట్రిప్ అనేది వేయాలనుకుంటున్నావు కదా నీ లవర్ని నెతకడానికి, అందుకోసం నువ్వు ఎంత దాచుకున్నావో చూద్దామని అనుకున్నా, నువ్వు చెప్తావని అనుకున్నా, సరే టికెట్స్ కోసం అని చెప్పి డబ్బులు అనేవి సేవ్ చేసుకో, నేనైతే వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అయితే అంటది, నీ సన్ గ్లాసెస్ అసలు బాలా, నేను నెక్స్ట్ వీక్ హాంకాంగ్ చైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళాక నీకు మంచి సన్ గ్లాసెస్ అనేవి తీసుకువస్తాలే అని చెప్పి అంటదన్నమాట గట్టిగా అరిచి. ఇంకా నేను అది నీ బర్త్డేకి గిఫ్ట్ కింద కూడా ఇస్తాను అనగానే ఇంకా యూక్యూన్ అయితే వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా, నీకు తెలుసా అసలు తను ఎక్కడున్నాడో, తన కోసం నువ్వు వెతకగలవా అక్కడే అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నాకు తెలీదు తను ఎక్కడున్నాడో, కానీ నేను ప్రయత్నించాలని చెప్పి మాత్రమే అనుకుంటున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా మాటికి ఇక్కడ యూక్యూన్ అయితే సరే అయితే నేనైతే బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏయున్ అండ్ హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏయున్ అయితే హీరోయిన్తో అంటదన్నమాట, నువ్వు ఇంకా నీ కళలు అనేవి హీరోతోనే కంటూ ఉన్నావా, తను ఒక్క మాట కూడా చెప్పకుండా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితుల్లో నువ్వైతే తన్ని వెతుక్కుంటూ ఉన్నావు, కానీ నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా మాయమైపోయాడు, అసలు తను ఏమనుకుంటున్నాడు, కానీ నీకు మాత్రం అందమైన అబద్ధాలనేవి చెప్పి అక్కడి నుంచి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఒకసారి నువ్వే ఆలోచించు, తన కాకుండా వేరే వాడైతే నిన్ను ఎలా చూసుకున్నవాడో, నువ్వు యూక్యూన్ని చూడొచ్చు కదా, యూక్యూన్ ఎప్పుడు నీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా నిన్ను ఎప్పుడు ఆనందపరచాలనే చూస్తాడు, ఒకసారి తన గురించి ఆలోచించు అనగానే హీరోయిన్ అయితే అంటది, వస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, ఇది ఫస్ట్ టైం కాదు చాలా సార్లు అయితే చేస్తున్నావు అనగానే, నేను నిజమే చెప్పాను కదా, ఎప్పుడు నీ సైడ్ ఎవరుంటారు, యూక్యూన్ తప్ప ఎవరు ఉండరు, నీ విషయంలో ప్రతిసారి తనకి క్లారిటీ అనేది ఉంటుంది, నీకేం ఇష్టమో నిన్ను ఏది కష్టపెడుతుందని, కానీ హీరో అలా కాదు కదా అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నేను హీరో లేకుండా ఎప్పుడు నా జీవితాన్ని ఊహించుకోలేదు, తన లేని జీవితం నాకు ఎప్పుడు బాధనే కలిగిస్తుంది, నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని, తను నాకు సొంతం, నేను తనకి సొంతం మాత్రమే, ఇంకా మా మధ్యలో ఇంకెవరు అక్కర్లేదు, అవును నేను తన్ని వెతుకుతున్నాను, తనను వెతుకుతున్నానంటే అర్థం నన్ను నేను వెతుక్కుంటున్నాను అనే కదా, అయినా మీరెవరు ఎందుకని ఇది గుర్తుపట్టట్లేదు, అయినా 2 సంవత్సరాలు అయింది అని అనగానే, అవును నేను అదే చెప్తున్నా, నిన్ను వదిలేసి 2 సంవత్సరాలు అయింది, ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు, నువ్వు పిచ్చిదానిలాగా వాడికి మెసేజ్లు పెడుతున్నావు కానీ రిప్లై కూడా లేదు, నీకు అసలు మీకు తెలుసా నువ్వు అఫీషియల్గా డేటింగ్ అనేది కూడా స్టార్ట్ చేయలేదు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని నువ్వు ఊహల్లో బతికేస్తున్నావు, నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి హీరోయిన్ అయితే అరుస్తూ ఉంటుంది అన్నమాట ఏయున్. ఇంకా ఆ మాటలకి హీరోయిన్ అయితే చెప్తుంది, ఏదో అనుకోని ఎలాగైనా కానీ ఎప్పటికైనా నేను తన్ని గుర్తుపెట్టుకుంటాను, ఆ రోజు రాత్రి తనైతే నాకు చెప్పాడు వెళ్ళిపోయే ముందు నన్ను మర్చిపోకు అని చెప్పి, నేను ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను గమనించాను, తను చాలా నిజాయితీగా చెప్పాడు, తనలో ఏదో బాధ ఉంది, ఇప్పుడు నేను బాధపడేది 10% కానీ 100% కానీ అవ్వండొచ్చు, కానీ నాకన్నా తనకి 1000 రెట్ల బాధ 10,000 రెట్ల బాధ అనేది తను మోస్తున్నాడేమో, ఎవరికి తెలుసు నాకన్నా ఎక్కువ బాధ తనే క్యారీ చేసుకుంటూ తను జీవిస్తున్నాడేమో, ఏమో కాదు ఇదే నిజం నాకు తెలుసు అని హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ మార్నింగ్ మనకి యూక్యూన్ని చూపిస్తాడు. యూక్యూన్ అయితే ల్యాప్టాప్లో ఏదో చేస్తుంటే తన కొలీగ్ వచ్చి అంటాడనమాట, ఏంటి నువ్వు చైనా హాంకాంగ్లో ఉన్న స్టూడెంట్తో డేటింగ్ అనేది చేస్తున్నావా, అది కూడా ఆన్లైన్లో, ఏంట్రా అని అనగానే, అవును నేను అమ్మాయితో డేట్ చేస్తున్నా అండ్ నేను తన్ని కలవడానికి కూడా వెళ్తున్నా అని చెప్పి యూక్యూన్ తన రూమ్మేట్తో అంటాడు. ఇంకా అమ్మాయిని కలవడానికి అయితే హాంకాంగ్ అయితే వెళ్తాడనమాట. ఇంకా తను బస్లో ట్రావెల్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ అయితే కనుక్కుంటాడు. అలా హాంకాంగ్ అంతా తిరిగి ఆ అమ్మాయిని దగ్గరికి మీట్ అయ్యేసరికి జస్ట్ అక్కడ ఒకే ఒక మాట అడుగుతాడు, మీకు మిస్టర్ జాంగ్ అనేది తెలుసా అని చెప్పి ఆ అమ్మాయి అయితే తెలుసు అనగానే, నేను ఈ పోస్ట్ అనేది చూశాను నీ దాంట్లో, అందుకే నీకు రిక్వెస్ట్ పెట్టి తన గురించి అడుగుతున్నా, తను నా ఫ్రెండ్ అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఇక్కడ హీరో అడ్రస్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో ఎక్కడున్నాడో ఇక్కడ యూక్యూన్ అయితే కనబెడతాడు. ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ తీసుకుని హీరో దగ్గరికి అయితే వెళ్తాడనమాట. కానీ మన హీరో ఇక్కడ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి గేమ్ అనేది ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వెంటనే యూక్యూన్ వెళ్ళేసరికి హీరో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయన్నమాట. ఇంకా లిటరల్గా హీరో అయితే ఫుల్ షాక్లో అయితే ఉంటాడనమాట యూక్యూన్ని చూసేసరికి. కానీ యూక్యూన్ మాత్రం ఏమీ మాట్లాడుకుంటా అలాగైతే ఉండి, నేను కూడా మీతో పాటు గేమ్ ఆడతాను అని చెప్పి అక్కడే ఉన్న చైర్ అనేది తీసుకొని ఇంకా అక్కడ కూర్చుంటాడనమాట. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ యూక్యూన్ వచ్చేసరికి సైడ్కి అనేది జరిగి ప్లేస్ అనేది ఇస్తారు. మన హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా ఉంటాడు. ఇంకా యూక్యూన్ మాత్రం తన చూపులతోనే హీరోని గుచ్చేస్తూ చంపేస్తూ ఉంటాడనమాట. యూక్యూన్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా కానీ చాలా ధైర్యంగా అయితే ఉంటాడు. హీరోకి మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఎంబారెసింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే గేమ్ అనేది ఆడుకుంటా నేను గేమ్ అనేది డ్రాప్ అయిపోతున్నా అని చెప్పి అనగానే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. సరే అయితే మేమైతే హాట్పాట్ తింటాకి వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట యూక్యూన్ని, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అని చెప్పి. ఈ మాట వినగానే యూక్యూన్ అయితే నిన్ను కనిపెట్టడం అంత విచిత్రమా ఏంటి, నువ్వు
నువ్వు సీక్రెట్గా ట్యూషన్స్ అనేవి చెప్తున్నావు కదా ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి నీ ఫోటో అనేది తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఇంకా ఆ అమ్మాయికి రిక్వెస్ట్ అనేది పెట్టి నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ అడ్రస్ అనేది కనుక్కున్నాను అనగానే, ఈ విషయం చెర్రీకి తెలుసా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అని అనగానే ఇక్కడ యూక్యూనైతే అంటాడనమాట, ఒకవేళ చెర్రీకి తెలిస్తే నా ప్లేస్లో తనైతే నీ ఎదురుగా ఉండేది, కానీ తనకి తెలియదు కాబట్టి నేనైతే ఇక్కడ ఉన్నాను. అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వైతే మాయమైపోయావు, కానీ ఇక్కడ చక్కగా నువ్వైతే ఆటలు అనేవి ఆడుతున్నావు, అది కూడా కార్డ్స్. అసలు నువ్వు ఉద్దేశం ఏంటి, మాయమైపోవడానికి కారణం ఏంటి? అయినా నువ్వు మ్యాథమెటికల్ జీనియస్ కదా, నువ్వు ఎలా గెలవాలో నీకు స్ట్రాటజీస్ అండ్ క్యాలిక్యులేషన్స్ బాగా తెలుసు, నువ్వెందుకు ఓడిపోతావులే, నువ్వు కావాలని నాతో మాట్లాడాలని డ్రాప్ అయిపోయి వాళ్ళని పంపించేసావు అనగానే, సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట యూక్యూన్ అయితే అంటాడు, నువ్వు నన్ను అడుగుతున్నావా కానీ చెర్రీ ఏం చేస్తుందని చెర్రీ గురించి అడుగుతున్నావా? నువ్వు క్లారిటీగా అడుగుతూనే కదా నేను చెప్పగలుగుతాను. అయినా నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? తనైతే మంచిగా అయితే లేదు, ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తుంది, ఏదో బ్రతకాలనే పేరుకి బ్రతుకుతున్నట్టుంది. నీకు తెలుసా తను నిన్ను కనబెట్టాలని చెప్పి ట్యూషన్స్ అనేవి చెప్పి ఇంకా ట్రావెల్ చేయడానికి మనీ అనేవి సేవ్ చేస్తుంది, ప్రతిరోజు ట్యూషన్స్ అనేవి చెప్పి మనీ అనేది సేవ్ చేసి నీ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి తను ప్రయత్నిస్తుంది. తనకి నువ్వు చాలా కష్టాన్ని ఇస్తున్నావు, తను ఎంతలా తన్ని ఫోర్స్ చేసుకుని కష్టపడుతుందో నీకే తెలియట్లేదు అని అనగానే హీరో అయితే అంటాడు, నాకు ప్రతి ఒక్కటి తెలుసు, తను నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటుంది, నేను తన ప్రతి మెసేజ్ని చదువుతాను, నాకు భయం వేస్తుంది తను ఎప్పుడు సడన్గా కాల్ చేసేస్తుందో అని చెప్పి, అందుకే నేను ఎప్పుడు నా ఫోన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాను చాలా టైమ్స్లో, అండ్ తను నాకు కాల్ చేసినా నాకు తెలియదు అని. నేను అందుకే తన మెసేజ్లు చదివినా సరే నేను రిప్లై అని ఇవ్వను, అంటే తన మెసేజ్ని నేను 4 నుంచి 5 మధ్యలో మాత్రమే చదువుతాను, అది కూడా ఎర్లీ మార్నింగ్, ఆ టైంలో అందరూ పడుకుంటారు, ఇంకా తనకి నేను ఆన్లైన్లోకి వచ్చాననే విషయం కూడా తెలియదు కదా అనగానే, నువ్వెందుకని నా దగ్గర షో ఆఫ్ చేస్తున్నావురా, అయినా ఇప్పుడు నీ సెంటిమెంటల్ సైడ్ నాకు చెప్పినంత మాత్రాన ఏమైనా ప్రయోజనం ఉందా అని చెప్పి యూక్యూన్ అయితే అంటాడనమాట. ఇలా అనేసరికి మన హీరో అయితే ఏమండు, ఇంకా అలా సైలెంట్గా ఉండేసరికి, నువ్వే చూడు నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావో అనగానే, నాకు తెలుసు నేను ఎలా ఉన్నానో అనగానే, సరే అయితే నేను ఎలా ఉన్నానో నువ్వే చూసావు కదా, చెర్రీకి నాలాంటి వాడు అవసరం అంటావా, నాలాంటి వాడితో చెర్రీ ఉండగలదంటావా అనగానే, నీకేం తక్కువైందిరా, నీకు కాలు పోయిందా చేయిపోయిందా, ఏం తక్కువైందని చెప్పి నువ్వు తనకి సూట్ అవ్వు, నువ్వు డిజర్వ్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ప్రతి అవయవం బాగానే పనిచేస్తుంది, తెలివితేటలు కూడా ఉన్నాయి, అయినా ఆకలికి ఏడుస్తూ రోడ్ల మీద పడుకుంటున్నావా, స్ట్రీట్స్ మీద కాదు కదా, మంచి ప్లేస్లోనే కదా ఉన్నావు, ఇంకేం కావాలి తనకి డిజర్వ్ అవ్వడానికి, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి నిన్ను నువ్వే ఓవర్ థింక్ చేసుకొని దూరం పెడుతున్నావా అని అనగానే హీరో అయితే ఏమీ మాట్లాడు, ఇంకా సైలెంట్గా ఆ టైపు తిరిగిపోయేసరికి ఇంకా మళ్ళీ అయితే అడుగుతాడనమాట, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అంటే, హీరోయిన్తో మాట్లాడలేదు, తన్ని దూరం పెట్టాలని చెప్పి అనుకుంటున్నావు, తను అవాయిడ్ చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నావు, నీ ప్రాబ్లం చెర్రీనా ఏంటి అని చెప్పి అడిగేసరికి ఇంకా హీరో అయితే, నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు, నీ కరెంట్ సిచ్యువేషన్ వల్ల నువ్వు తన్ని దూరం పెడుతున్నావా, లేకపోతే చెర్రీనే నీకు సమస్యలాగా మారిందా నీ ఆటంకాలకి, అండ్ తన వల్ల తనే రీజనా ఏంటి నీకు, నాకు అస్సలు అర్థం కావట్లేదురా, చెర్రీయే రీజన్ అయితే చెప్పే నాకు అని అనేసరికి, నాకు రీజన్ చెర్రీ అయితే కాదు, తను ఎందుకు నాకు రీజన్ అవుతుంది, నా రీజన్ ఇంకొకటి ఉంది అని చెప్పి అనేసరికి ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్.